మచ్చుమర్రి ఉదంతం గుర్తుంది కదా. 9 సంవత్సరాల పాప 5వ తరగతి చదువుతున్నటువంటి పాపని అత్యాచారం చేసి హత్య చేశారు అన్నటువంటి 3 మైనర్లకు సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇది ప్రభుత్వం మారింది కాబట్టి పత్రికలు పెద్దగా పట్టించుకోవట్లేదు, లోపల పేజీల్లో కేసెస్ని సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇదివరకైతే కనుక ఏం చేస్తున్నాడు జగన్ అన్నటువంటి కోణంలో ఉండేది. ఇప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు అన్నట్టే ఉంది. ఇప్పుడు దాంట్లో ఏంటి, అప్పట్లోనేమో ఈ నేరాన్ని నేరంగానే చూడాలని చెప్పినటువంటి సాక్షి ఇప్పుడు దాంట్లో రాజకీయ కోణాలు వెతుకుతూ ఉంటుంది. అది పక్కన పెడితే నిన్న ఆ బాలిక మృతదేహం కానీ ఇంతవరకు లభ్యం కాలేదు. సెర్చ్ చేస్తూనే ఉన్నారు 7 రోజుల నుంచి. డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది, పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తున్నారు. కానీ దొరకనటువంటి నేపథ్యంలో వాళ్ళ తండ్రి, అమ్మాయి తండ్రి అన్న పవన్ కళ్యాణ్ అన్న రాండన్న ఒక్కసారి అని పిలుపునిస్తున్నారు. అటు చంద్రబాబు లోకేష్ను కూడా ఉద్దేశించి పిలుస్తూ ఉన్నారు. ఇప్పటికీ హోంమంత్రి అనిత రివ్యూ చేశారని తెలిసింది, కానీ అక్కడికి వెళ్ళినటువంటి కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు అందులో ఏ రాజకీయ కోణము లేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు జవాబుదారీని అంటే వాళ్ళు చేసేటటువంటి తప్పేం కాదు, అది శిక్ష. అదే దాంట్లో ఏమన్నా నిద్రపోతున్నా పట్టించుకోకపోయినా తప్పు, కానీ పట్టించుకోవడమే కాదు వరుసపెట్టి చెక్ కూడా చేస్తున్నారు. కాకపోతే ఇదిగో భరోసాగా మేమున్నాం పర్వాలేదు అని చెప్పేటటువంటి కార్యక్రమం. పవన్ కళ్యాణ్ వెళ్తారా లేకపోతే హోంమంత్రిని పంపిస్తారా చూడాలి.